ఈరోజు ఫాల్గుణ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య లేదా సర్వేషాం అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు. ఈ కొత్త అమావాస్య గ్రామ దేవతలను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలి. గ్రామ దేవతలకి పసుపు కలిపిన జలాలతో అభిషేకం చేయాలి. గ్రామ దేవతలకి నిమ్మకాయల దండను సమర్పించాలి. గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించి గ్రామ దేవతలకి పెరుగన్నము, చిత్రాన్నము నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వాటిని పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఫాల్గుణ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. అమావాస్య శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైంది, శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఈరోజు ఉదయం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఆవ నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ఒక నలుపు రంగు వస్త్రం సమర్పించండి. అలా వీలు కాని పక్షంలో నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. అలాగే ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ, ఒక పిడికెడు రాళ్ల ఉప్పు కానీ నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో పఠించుకోండి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రధానంగా జాతకంలో ఎవరికైనా సరే శని మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే, శని మహాదశ 19 సంవత్సరాల మహాదశ నడిచే వాళ్ళు మాత్రం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు 25 ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది. ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కలుపుకొని చేయాలి. జాతకంలో రవిదశ 6 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి శని మహాదశ సంపూర్ణంగా యోగించాలంటే 19 + 6 25 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో స్మరించుకోండి. అప్పుడు 19 సంవత్సరాల శని మహాదశ మీకు జాతకంలో విశేషంగా యోగించడానికి ఈ ప్రదక్షిణలు అద్భుతంగా సహకరిస్తాయి. అయితే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే శని అమావాస్య సందర్భంగా శని దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే, శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు, శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. అలా పడమర దిక్కులో హాల్లో దీపం పెడితే దీన్ని శని దీపం అంటారు. శని అమావాస్య సందర్భంగా వెలిగించే ఈ శని దీపం కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలను తొలగింపజేస్తుంది. అలాగే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు శనిహోర ఉన్న సమయంలో నువ్వులు దానం ఇచ్చుకోండి. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. శనిహోరలో ఇచ్చే నల్ల నువ్వుల దానం శని అమావాస్య సందర్భంగా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి సహకరిస్తుంది. కాబట్టి ఫాల్గుణ అమావాస్య, కొత్త అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.